ఈ ఒక్క మిషన్ సక్సెస్ అయినందుకు ఇండియన్ స్పేస్ సెక్టర్ రూపురేఖలే మారబోతున్నాయి. స్కై రూట్ అనే హైదరాబాద్ కి చెందిన కంపెనీ 18th జూలై రోజు స్పేస్ లోకి వాళ్ళ మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ని లాంచ్ చేసింది. దీనికి విక్రమ్-1 అనే పేరు పెట్టిరు. ఈ మిషన్ కి ఆగమన్ అనే పేరుని పెట్టిరు. మన శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రోజు 11:30కి రాకెట్ లాంచ్ చేయాలి, కానీ కొంచెం టెక్నికల్ చెక్ వల్ల 12 గంటల 5 నిమిషాలకి ఈ రాకెట్ లాంచ్ చేసిరు. అయితే వాళ్ళు అనుకున్న విధంగానే రాకెట్ కొద్దిసేపట్లోనే 450 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి లోవర్ ఎర్త్ ఆర్బిట్ కి రీచ్ అయింది. అలా ఈ మిషన్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. అయితే ఈ రాకెట్ అనేది దగ్గర 350 కిలోల పేలోడ్స్ ని ఆర్బిట్ లోపలికి తీసుకెళ్ళగలుగుతుంది. అలా కాస్మోవర్స్ అనే హైదరాబాద్ కి చెందిన కంపెనీ ఎంబ్రేస్ అనే శాటిలైట్ ని తయారు చేసింది. ఇది స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత స్పేస్ లో ఉండే శాటిలైట్స్ మొత్తాన్ని పట్టుకొని వాటిని రిపేర్ చేయడం అండ్ స్పేస్ లో ఉండే స్పేస్ డెబ్రీస్ ని, శాటిలైట్స్ చెత్తని క్లియర్ చేసే పని ఈ శాటిలైట్స్ పట్టుకుంటాయి. దీంతో పాటే ఈ మిషన్ లో సోలారస్ S3 అనే ఒక నానో శాటిలైట్ ని కూడా లాంచ్ చేశారు.